Hey guys, this is Srinivas. You watching Oh It's Sunny Day, my new second channel అండి. సో కంపల్సరీ మీరు వాచ్ చేస్తూనే ఉండండి. ఇందులో కూడా కొత్త వీడియోస్ తెస్తాను. కంపల్సరీ ఇందులో వాచ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి టిప్స్ నేను కంపల్సరీ తెస్తా ఉంటాను. యూట్యూబ్ టిప్స్ తెస్తాను. ఇలాంటి కాదు, యూట్యూబ్ టిప్స్ తెస్తాను కంపల్సరీ. ఓకే, ఇలాంటి యూట్యూబ్ టిప్స్ తెస్తా కాబట్టి దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఇక్కడ మీకు ఏం చెప్తుపోతున్నా అంటే వీడియో ఎడిటింగ్. సో కామెంట్ చేస్తున్నారు, నాకు చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తుంటారు, అన్నయ్య వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, మేమైతే కొత్త బిగినర్ అండి, సో మాకు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. జస్ట్ మాకు మొత్తం టోటల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా కంపల్సరీ క్లారిటీగా వింటాం. కంపల్సరీ మాకు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది ఏదో ఒక యాప్లో మాకు చేసి చూపించండి. సో నాకు కామెంట్ ద్వారా అడుగుతున్నారు అనమాట. ఓకే గైస్, మీకోసం స్పెషల్లీ టుడే అండ్ వీడియో ఎడిటింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఎడిటింగ్ చేయాలి, సో దానికి ఎలాంటి ప్రాసెస్ పెట్టాలి, కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి అనేది మొత్తానికి టోటలీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే గైస్, ఎదిగో అండ్ మీకు కూడా స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. తప్పకుండా మన ఛానల్కి అయితే కొత్త విజిట్ చేసిన వాళ్ళు మన సెకండ్ ఛానల్ అనమాట, తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గాయస్ కదవండి, మీకు ఏం కావాలి, ఏదైనా యాప్ కావాలి, కైన్ మాస్టర్ లైక్ ఇట్లా విఎన్ అండ్ ఏదైనా యాప్ కావాలి సంథింగ్. నేనైతే విఎన్ లో బాగా చాలా లైక్ ఇట్లా నేను విఎన్ లో వితౌట్ వాటర్ మార్క్ లేకుండా నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను అనమాట. సో అందరికి యూజింగ్ ఉండే విఎన్ యాప్ చాలా చాలా మంచిదండి. సో ఎవరికైతే కైన్ మాస్టర్ చూడండి, కైన్ మాస్టర్ లో విత్ ఇట్లా వాటర్ మార్క్ వస్తుంది. సో ఆ వాటర్ మార్క్ ఎందుకండి, సో మనకు ఏం కావాలా, విఎన్ లో వితౌట్ వాటర్ మార్క్, అది అతి హై క్వాలిటీ 4K క్వాలిటీలో రిజల్యూషన్ చాలా మంచి క్వాలిటీలో ఇస్తుంది. సో మనం దాన్ని యూజ్ చేసుకుందాం. సో ఎక్కడ అంటే మీకు ఇక్కడ ప్లే స్టోర్లో వెళ్ళిపోండి గాయస్. ఇక్కడ ప్లే స్టోర్లో వెళ్ళిపోతే అండ్ మీరు ఏం చేస్తారంటే విఎన్ యాప్ అని సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ ఫ్రీలో దొరుకుతుంది విఎన్ యాప్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ నాకు అప్డేట్ అడుగుతుంది, సో అప్డేట్ చేయను. సో ఆల్రెడీ అప్డేట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ దీనికి అప్డేట్ చేసుకోండి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. లైక్ ఇట్లా నేను ఓపెన్ చేస్తాను. అండ్ ఇక్కడ విఎన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సో ఇక్కడ చూడండి, మీకు జస్ట్ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. సో కొత్తగా బిగినర్కి తెలియని వాళ్ళకు నేను మొత్తం టోటలీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి, ఈ ప్లస్ సింబల్కి ఒక వేసుకోండి. ఈ ప్లస్ సింబల్కి ఒక వేసుకుంటే లైక్ ఇట్లా సో ఇక్కడ కత్తెర గుర్తు కనిపిస్తుంది. సో కొందరికి తెలియకుంటే కత్తెర గుర్తు అందాం, న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. అండ్ ఇవిగో సో ఇక్కడ మనకు ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇట్లా షూట్ చేసి పెట్టుకుంటారు కదా, అలాంటి వీడియో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటా అండ్ స్పెషల్లీ మీకోసం. అండ్ గాయస్ ఇది ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటాను. ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటే దీనికి ఓకే వేసేయండి. ఇట్లా ఓకే వేసేస్తే గాయస్ ఇక్కడ చూడండి ఇట్లా వచ్చేసింది. సో ఒక అమ్మాయిది నేను వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో దానికి ఇక్కడ చూడండి ప్లే చేసి చూస్తాను. వీడియో వాల్యూమ్ తక్కువ చేసేస్తాను, ఎందుకంటే మనకు అది కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి సో ఇట్లా డాన్స్ చేస్తుంది చూడండి అమ్మాయి. సో దానికి మనం ఎడిటింగ్ మిడిల్లో కట్ చేసుకున్నాలంటే సో ఇక్కడ ఇంత పాట్ మనకు ఫస్ట్ వన్ పాట్ అర్థం అనుకుంటే సో ఇక్కడ కత్తెర గుర్తు చూడండి, ఈ కత్తెర గుర్తుకు వేసుకోండి. లైక్ ఈ కత్తెర గుర్తుకు వేసుకోండి. ఈ కత్తెర గుర్తుకు వేసుకుంటే మనది ఈ పాట్ సపరేట్ అవుతుంది. ఈ పాట్ అనేది ఇట్లా పోక వేసేసి ఇక్కడ డిలీట్ ఉంది చూడండి, ఈ డిలీట్కి ఒక వేసుకోండి. సో ఇట్లా డిలీట్కి ఒక వేసుకుంటే ఆ పాట్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ వన్ ప్లాట్ అంటే ఏదైతే షూటింగ్ చేసుకుంటామో ఫస్ట్లో మనకు మంచిగా మాట్లాడలేము కదా, సో అట్లా అనేసి అది కంపల్సరీ కట్ చేసేసి డిలీట్ చేసేయండి. అండ్ ఇక్కడ మిడిల్లో కట్ చేసుకోవాలంటే అండ్ ఇక్కడ మిడిల్లో ఇంత పార్ట్ వద్దు అనుకుంటే సో ఇక్కడ కట్ చేసి అండ్ ఇక్కడ కత్తెర గుర్తుపెట్టి అండ్ ఇక్కడ ఎంతవరకు వద్దంటే ఇంతవరకు సో దీనికి ఓకే వేసేసి ఇంతవరకు తీసుకెళ్ళి మీరేం చేస్తారంటే కత్తెర గుర్తు ఒక వేసుకోండి. సో ఈ మిడిల్ పార్ట్ వద్దు అని అనుకుంటే మీరేం చేస్తారంటే దీన్ని డిలీట్ చేసేయండి. ఇట్లా లైక్ ఇట్లా డిలీట్ చేసేస్తే సో అట్లా ప్రాసెస్ మొత్తం ఇట్లా. దీనికి టైం చాలా పడుతుందండి. వీడియో ఎడిటింగ్ చాలా కంపల్సరీ, ఎందుకంటే దీనికి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా కూర్చొని వీడియో ఎడిటింగ్ చేయాలి. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉందనుకోండి మనకు వీడియో అర్థం కాదు. సో అట్లా ఎవరైతే వీడియో ఎడిటింగ్ చేస్తున్నారో కంపల్సరీ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా వీడియో ఎడిటింగ్ చేసుకోండి. సో ఇట్లా ప్రాసెస్ మొత్తం ఎక్కడైనా మంచిగా లేకుంటే అక్కడ మొత్తం కత్తెర గుర్తుపెట్టి డిలీట్ చేసేయండి. అండ్ ఇక్కడ లాస్ట్లీ ఇది ఒకటి ఇన్పుట్ టైటిల్ కనిపిస్తుంది కదా, దీన్ని కూడా డిలీట్ చేసేయండి. అండ్ ఇక్కడ మొత్తం టోటలీ వీడియో ఎడిటింగ్ అనమాట. సో దీనికి కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి, సో కలర్ గ్రేడింగ్ ఇక్కడ ఉంది చూడండి, ఫిల్టర్ ఉంది చూడండి, ఫస్ట్ వన్ ఫిల్టర్ ఉంది చూడండి. ఈ ఫస్ట్ వన్ ఫిల్టర్కు ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా ఫిల్టర్ ఓకే వేసుకుంటే సో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. అండ్ నేను ఏదైతే కలర్ గ్రేడింగ్ పెడతానో ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలవాలన్నట్టు మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి సీజన్ అని ఉంటుంది, ఇక్కడ సీజన్ ఉంది. సీజన్లో S3 ఉంది చూడండి. S3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. S3 ఇక్కడ ఉంది చూడండి. S3కి నేను ఓకే వేసుకుంటాను చూడండి. సో ఎగ్జాక్ట్లీ నేను వాడేది ఇదే S3 అనేది. సో నేను కంపల్సరీ ఈ S3 పెట్టుకుంటాను అనమాట. సో ఓకే వేస్తాను చూడండి, ఇలా ప్లే చేస్తాను. సో ఇట్లా
కంపల్సరీ S3 పెట్టుకోండి. మీకు క్వాలిటీ అనేది మంచిగా అనిపిస్తుంది. నాకు ఎంత డార్క్ ఉన్నా వెనక బ్యాక్గ్రౌండ్ అనేది క్లారిటీగా ఎగ్జాక్ట్ మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. సో లేదు మీకు ఇంకా ఫిల్టర్లో మనకి ఇంకా అడ్జస్ట్మెంట్ కావాలంటే ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ అడ్జస్ట్లో చేసుకోవచ్చు. కలర్ గ్రేడింగ్ చాలా నేనైతే టోటలీ మంచిగా చేసుకున్నాను అన్నట్టు. సో మీరు కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇక్కడ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు, లైట్ డార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాంట్రాస్ట్లో తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు, మీకు నచ్చినలాగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్రైట్నెస్లో తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టోటలీ ఉన్నది చూడండి. ఇక్కడ చూడండి ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ షాడో ఇచ్చుకోవాలంటే షాడో ఇచ్చుకోవచ్చు, లైక్ ఇలా ఎట్లయినా షాడో ఇచ్చుకోవచ్చు. హైలైట్ ఇచ్చుకోవచ్చు, హైలైట్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హెచ్వి హ్యూ ఉంది కదా, హ్యూ కూడా తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. కలర్ అది బాగా గ్రీన్ అయిపోతాయి, లేదా తక్కువ అయిపోతాయి, ఎలా కలర్ ఫిల్టర్ చేయాలంటే అలా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ షార్పెన్ ఉంది కదా, షార్పెన్ కు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు, అంటే అది మన ఫేస్ అనేది తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ HSL ఉంది కదా, HSL కు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ HSL అండి. ఎందుకంటే ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ ఎక్కువ కనిపిస్తుంది అనుకోండి, ఆ కలర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇట్లా ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది అండి, ఈ బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ కనిపిస్తుంది. సో ఆ గ్రీన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటే అండ్ ఇక్కడ మనం గ్రీన్ కు ఇక్కడ మిడిల్లో రేస్ ఉంది కదా, దీనికి ఇట్లా తీసేస్తే ఆ గ్రీన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇట్లా ఒకే వేస్తే వెళ్ళిపోతుంది. సో నాది ఏం చేసుకున్నా అంటే ఇక్కడ మనం షార్ప్నెస్ ఎక్కువ చేసుకున్నాం కాబట్టి అది ఫిల్టర్ అవుతలేదు. సో మీరు చేసుకోండి అట్లా అనమాట. సో ఇప్పుడు చూడండి, అది ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఏముంది, బ్లూ ఉంది చూడండి. ఈ బ్లూ సెలెక్ట్ చేసుకుంటాను. బ్లూ సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది లేదు చూడండి, ఇక చూడండి వెళ్ళిపోతుంది చూడండి. అవునా, బ్లూ మొత్తం టోటల్ బ్లూ అవుతుంది. ఇక్కడ తక్కువ ఎక్కువ బ్లాక్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా బ్లాక్ అవుతుంది చూడండి. సో మంచిగా అనిపిస్తుంది తెలుసా, ఇట్లా మంచిగా అనిపిస్తుంది. సో అట్లా అన్నట్టు. సో మీరు కావాలంటే చేసుకోవచ్చు, లైక్ ఇట్లా స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు బ్యాక్ వస్తాను, నేను చేసుకుంటాను. ఆల్మోస్ట్ నేను టోటల్ కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ బ్యాక్ వస్తాను. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, అండ్ ఇక్కడ మీకు ఏం చేయాలంటే జస్ట్ మీకు ఇక్కడ ఇంత పాటుకు మనకు ఫస్ట్లీ జస్ట్ ఇట్లా కట్ చేసి, మీరు ఇక్కడ కత్తెర కొట్టుని కట్ చేసి ఏం చేయాలంటే ఇక్కడ ఈ పాట్ని మనం ఇట్లా సడన్లీ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఎపెక్స్ ఫిక్స్ ఉంది చూడండి. ఎపెక్స్ కావాలంటే చూపిస్తాను. ఎక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఇది. దీనికి ఒక వేసుకుంటే లైక్ ఇట్లా ఆల్మోస్ట్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇట్లా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. లైక్ ఇట్లా చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి. సో ఇట్లా వర్షం పట్టలాగా ఇట్లా ఏది కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఇట్లా ఈ సన్ రైజ్ ఉంది కదండి, ఈ పేడ్ అన్నమాట, దీనికి ఒక వేసుకోకండి. అండ్ ఇక్కడ చూడండి ఇలా కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి చూడండి ఇట్లా. సో ఇట్లా మంచిగా చేసుకోవచ్చు, మంచిగా అనిపిస్తుంది తెలుసా వీడియో. ఆల్మోస్ట్ అందరు వీడియో ఎడిటింగ్ చెప్తున్నారండి. సో నాకైతే అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఆడియన్స్ అన్న మీరు ఎక్స్ప్లెయిన్ మంచిగా చేస్తారని నాకు వీడియో చేసి పెట్టండి అని అడుగుతున్నారు కదా. అండ్ మీకోసం స్పెషల్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎలా వస్తుంది, ఇలా వస్తుంది చూడండి. ఇది ఒకటి డిఫరెంట్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇది కూడా మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ ఇది, సో ఇది కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నట్టు కలర్ గ్రేడింగ్ చూడండి. సో మంచిగా అనిపిస్తుంది కదా. ఇది బ్లేర్ అన్నమాట, ఇది బ్లేర్. ఫస్ట్లో బ్లేర్ వస్తుంది అండ్ ఇక్కడ మంచిగా అనిపిస్తుంది ఇట్లా. సో ఇది కూడా మంచిగా ఉంది. అంతా అన్నీ చెప్తే ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ మీకు కావాలంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు. నేను దీంట్లో ఓకే వేస్తున్నాను. సో ఇట్లా అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా మీరు ఏం చేయాలంటే, అండ్ మీకు ఇంకా ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకా వాల్యూమ్ ఏదైనా దీనికి వాల్యూమ్ తక్కువ కావాలంటే ఇక్కడ వాల్యూమ్ తీసేయచ్చు. ఇక్కడ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. వాల్యూమ్ కావద్దు అనుకుంటే వాల్యూమ్ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు, మీకు అది మీ ఇష్టం అది. అండ్ ఇక్కడ ఇంకేముంది, క్రాప్ ఉంది. క్రాప్ అయితే మీకు తెలిసిన విషయమా, క్రాప్ అంటే తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు క్రాప్లో వీడియోలో. సో ఎంత కావాలంటే తెలుసుకోవచ్చు. సైజెస్ ఉంటాయి. ఇక్కడ 6:9 ఉంటుంది, అండ్ 1:1 ఉంటుంది, 4:5 ఉంటుంది, అండ్ ఇక్కడ 9:16 ఉంటుంది. సో మనకు షార్ట్ వీడియో తీసేది ఉంటే ఇలా తీయాలా, ఇలా రెస్ట్ తీయాలా. అండ్ లాంగ్ వీడియో తీసేది ఉంటే యూట్యూబ్ ఇలా తీయాలన్నమాట. సో అట్లా అనమాట. అండ్ ఇక్కడ మీరు ఇది షార్ట్ వీడియో కాబట్టి షార్ట్ వీడియోనే చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రొటేట్ అంటే రొటేట్ చేసుకోవచ్చు, ఎలా అంటే ఎలా చేసుకోవచ్చు, లైక్ ఇట్లా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు మిర్రర్, సో మిర్రర్ డూప్లికేట్ మనం ఇలా చూస్తున్నామా, ఈ సైడ్ అవుతుంది అన్నట్టు. సో ఇట్లా మిర్రర్ అవుతాయంట. సో అది మీకు కావాలంటే అలా చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఫ్లిప్ ఉంది. ఫ్లిప్ అయితే మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ ఏదైతే చిన్న వీడియో వస్తుందో దానికి బిగ్ చేయాలన్నట్టు ఇక్కడ ఫిల్ ఉంది చూడండి. ఈ ఫిల్కి ఒక వేసుకుంటే బిగ్ అవుతుంది అన్నట్టు. సో అట్లా ఇది బీజీ అనమాట. ఇది వదిలేయండి, స్కిప్ చేయండి. ఈ బ్లర్ ఈ వీడియో మీకు చూపించదు, ఇంత పాట మీకు చూపించద్దు అనుకుంటే కదండి ఈ కట్ చేస్తాను చూడండి. ఈ వీడియో ఈ పాట చూపించద్దు అనుకుంటే సో మేము బ్లర్ చేసేస్తే అది బ్లర్ అయిపోతుంది చూడండి. ఇట్లా బ్లర్ కాలేదు. అండ్ ఇక్కడ చూడండి. సో అది నేను సెలెక్ట్ చేసుకోలేదు కదా, సెలెక్ట్ చేసుకుంటే బ్లర్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఇది ఒకటి సెలెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ సో బ్లర్ అయింది చూడండి, చూసారా ఇట్లా బ్లర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ బ్లర్ క్యాన్సిల్ చేసుకోవాలంటే దానికి ఒక వేస్తే, అండ్ ఇక్కడ నాన్ ఒక వేసేయండి. నాన్ ఒక వేసేస్తే ఇక్కడ ఇంటూ ఒక వేసేయండి. సో బ్లర్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ ఇట్లా సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ మీకు జూమ్ ఇన్ చేసి ఇక్కడ ఈ పాట్ నుండి ఈ ఫస్ట్ నుండి జూమ్ ఇట్లా మెల్లగా వస్తుంది చూడండి. ఆ జూమ్ ఇన్ చేస్తే
ఇక్కడ జూమ్ ఇన్ ఉంది కదా, ఈ జూమ్ ఇన్ ఓకే వేసుకుంటే లైక్ ఇట్లా ఓకే వేసేస్తే జూమ్ మెల్లగా ఇట్లా జూమ్ ఇన్ అవుతుంది అన్నమాట. సో చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసా, ఇది ఎడిటింగ్ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ జూమ్ ఇన్ ఉంది కదా, ఎక్స్ట్రా ఆడియో ఉంది. సో దీంతో ఆడియో అనేది సపరేట్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా ఆడియో మనమైతే ఇది మాట్లాడతాము, ఆడియో సపరేట్ చేయాలంటే ఆడియోని సపరేట్ చేయొచ్చు అనమాట, మనకు అవసరం లేదు అది. అండ్ ఇక్కడ ఆటో క్యాప్షన్ ఉంది, అది వదిలేయండి, మనకు అవసరం లేదు. మ్యాజిక్ ఉంది చూడండి, ఈ మ్యాజిక్ అనేది ఇందాక నేను చెప్పాను కదా, ఏదో ఒక లైట్ మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒకటి మీకు చూపించద్దు అని అనుకుంటే మేము ఇక్కడ మ్యాజిక్ పెట్టచ్చు అన్నట్టు. సో ఇక్కడ చూపిస్తాను, అండ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏదైనా మ్యాజిక్ మీకు ఇక్కడ చూడండి, ఇది ఒక లైట్ చూపించద్దు అనుకుంటే ఇక్కడ చూడండి, ఈ లైట్ చూపించద్దు అనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు, చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు, ఇట్లా ఎట్లయినా చేసుకోవచ్చు. చూపించద్దు అనుకుంటే బ్లర్ చేసేయచ్చు అట్లా అనమాట. ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. దీన్ని చూడండి, ఇట్లా మనం లాగితే ఫింగర్ని బట్టి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు అట్లా అనమాట. సో దాన్ని చూపించద్దు అనమాట అట్లా. ఓకే, ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను అనమాట. సో దీన్ని తీసేస్తాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి, అది అయిపోయింది, ఆ మ్యాజిక్ అయిపోయింది. అండ్ ఇక్కడ రివర్స్ ఉంది చూడండి, ఏదైతే ఇక్కడ చూడండి ఈ రివర్స్ ఉంది చూడండి, ఇంత పార్ట్ మనకు రివర్స్లో కావాలా. సో ఇట్లా వెళ్తుంది అండ్ ఇట్లా వెళ్ళాలి. సో ఈ రివర్స్ ఓకే వేసుకుంటే ఏదో ఒక పార్ట్ చూపిస్తాను మీకు, రివర్స్ అండి. ఈ పార్ట్ అనేది రివర్స్ అంటే జస్ట్ రివర్స్ చేసేస్తే అది ప్రాసెసింగ్ అవుతుంది, ఇట్లా ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ కంప్లీట్ చేసేస్తే అది రివర్స్ అవుతుంది అన్నమాట. సో వీడియో రివర్స్ అవుతుంది. సో మనం రివర్స్ చేసుకోవాలంటే డూప్లికేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. డూప్లికేట్ చేస్తేనే అది మనకు రివర్స్ ఒకటి అవుతుంది అండ్ రైట్ ఒకటి అవుతుంది. ఒకటి రివర్స్ ఇట్లా అండ్ ఇట్లా, సో అట్లా అన్నట్టు. సో ఇక్కడ చూపిస్తాను, రివర్స్ అయింది చూడండి, రివర్స్ అయింది, ఉల్టా అయింది అన్నట్టు. సో అట్లా ఈ రివర్స్ క్యాన్సిల్ చేసుకోవాలంటే రివర్స్ తీసేయచ్చు అనమాట. ఓకే, ఇట్లా అనమాట. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇంకా ఇంకేముంది, ఫ్రిడ్జ్ ఉంది, ఫార్వర్డ్ ఉంది. సో టోటల్ ఆల్మోస్ట్ అయితే చెప్పేసిన అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంకేమైనా కావాలంటే సాంగ్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఏముంది, సాంగ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సాంగ్ సింబల్ ఒక వేసుకోండి. లైక్ ఇట్లా సాంగ్ సింబల్ పెట్టుకోవాలంటే సాంగ్ సింబల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది చూడండి, ఎఫెక్ట్స్లో ఆల్మోస్ట్ మనకు సౌండ్స్ ఎఫెక్ట్స్ దొరుకుతాయండి. సో ఇట్లా ఇక్కడ చూపిస్తాను, ఏదో ఒక సౌండ్ ఎఫెక్ట్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, సౌండ్ వాల్యూమ్ తక్కువ ఉంది, ఇట్లా చాలా దొరుకుతాయి. కార్టూన్స్ ఫన్నీ దొరుకుతాయి, ఇక్కడ చూడండి ఫన్నీ. సో ఇట్లా దొరుకుతాయి, ఏదైనా పెట్టుకోవచ్చు ఫన్నీగా. ఎవరైనా ఫన్నీగా అన్న కామెంట్ ద్వారా అడుగుతున్నారు కదా, సో ఇట్లా మీ ఫన్నీ మ్యూజిక్ పెట్టుకోండి, అంటే సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకోండి అనమాట. ఓకే, సో ఇట్లా పెట్టుకోవచ్చు, మీరు చాలా అట్రాక్షన్ కనిపిస్తుంది వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మీరు పెట్టుకో. టోటల్ అన్ని వెదర్ గురించి ఉంది, సో రింగింగ్ గురించి ఉంది, వెహికల్ గురించి ఉంది, కాటన్ గురించి ఉంది, చాలా ఉన్నాయి. కాటన్ గురించి చూడండి, సో ఇట్లా ఉన్నాయి కదా. కంపల్సరీ ఇలా పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంకా సాంగ్స్ కావాలంటే సాంగ్కి ఒక వేసుకోండి. ఇక్కడ మ్యూజిక్ ఉంది చూడండి, ఈ మ్యూజిక్ ఒక వేసుకుంటే లైక్ ఇట్లా మ్యూజిక్ ఇక్కడ మై మ్యూజిక్ ఉంది కదా, మై మ్యూజిక్ ఒక వేసుకుంటే మన సాంగ్ లిస్ట్లో వెళ్ళిపోతుంది. మీకు ఏదైనా సాంగ్ కావాలంటే నాన్ కాపీరైట్ సాంగ్ మీరు పెట్టుకోవచ్చు అనమాట, అది కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఇట్లా పెట్టుకొని చూపిస్తారని పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు అది ఆప్షన్ అనమాట. అండ్ ఇక్కడ మీకు మిడిల్లో టెక్స్ట్ రాయాలి. ఇక్కడ టెక్స్ట్ ఏదైనా వావ్ సూపర్ డాన్స్ అని ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ ఒక వేసుకోండి. లైక్ ఈ టెక్స్ట్ ఒక వేసుకుంటే అండ్ ఇక్కడ యాడ్ హెడ్డింగ్ ఉంది కదా, ఒక వేసుకోండి. ఇట్లా యాడ్ హెడ్డింగ్ ఒక వేసుకుంటే లైక్ ఇట్లా కింది దీనికి సూపర్ డాన్స్ అని ఏదో ఒకటి మీకు సంథింగ్ కోసం సూపర్ డాన్స్ ఏదో ఒకటి సంథింగ్ కోసం చూపిస్తాను. కలర్ అంటే కలర్ పెట్టుకోవచ్చు, ఇట్లా కలర్. అండ్ ఇక్కడ షాడో అంటే షాడో వేసుకోవచ్చు. ఇక్కడ షాడో ఉంది కదా, షాడో ఒక వేసుకుంటే అండ్ ఇక్కడ బ్లాక్ వేస్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి లొకేషన్. ఇక్కడికి సైజ్ బిగ్ చేసుకోవాలంటే ఏ ఉంది కదా, దీనికి ఇట్లా సైజ్ బిగ్ చేసుకోవచ్చు, ఇంత కావాలంటే అది చేసుకోవచ్చు ఇట్లా. అండ్ ఇక్కడ మనకు ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఏదో ఒక ఫాంట్ ఇక్కడ డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అట్లా అనమాట. సో దీనికి ఓకే వేసేయండి. ఇట్లా ఓకే వేస్తే దీనికి కింది పెట్టుకోండి, ఇట్లా ఓకే వేస్తే సో బాగుంటాయి అనమాట. సో దీనికి మనకు ఇంత కావాలంటే ఇంత పెట్టుకోవచ్చు, లేదా డాన్స్ మొత్తం టోటల్ కావాలంటే ఇట్లా ఫింగర్ బట్టి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు, టోటల్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు టోటల్ అనమాట. సో ఇక్కడ తక్కువ అవుతుంది. ఓకే అయిపోయింది చూడండి. సో టోటల్ సూపర్ డాన్స్ అనమాట. సో ఇక్కడ మొత్తం టోటల్ వచ్చేస్తాను. సో అట్లా అన్నమాట. అండ్ ఇక్కడ మీరు అది కావాలంటే మీకు ఏమైనా ట్రై చేసుకోవచ్చు, మీకు కావాల్సింది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మనకు వేరే వీడియో లేదా ఫుటేజ్ ఏదైనా పెట్టుకోవాలంటే ఇక్కడ ఏముంది, ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్కి ఒక వేసుకోండి. ప్లస్ సింబల్ ఒక వేస్తే మనం ఒక వీడియో టు ఫోటో గ్యాలరీకి మన సపరేట్ గ్యాలరీకి వెళ్ళిపోతుంది. ఏదైనా ఫుటేజ్ యాడ్ చేయాలంటే ఇక వీడియో ఆ మీదే వీడియో యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ యాడ్ అయింది చూడండి. సో దీనికి చిన్నగా వేసుకున్నాను, లైక్ ఇట్లా చిన్నగా వేసుకొని ఇక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చూడండి, నేను ప్లే చేస్తాను చూడండి. సో ఇట్లా ప్లే అవుతుంది చూడండి, డిఫరెంట్గా మంచిగా అనిపిస్తుంది తెలుసా. సో అట్లా ఆమెది ప్లే అవుతుంది, ఇది ఇద్దరు సేమ్ అన్నమాట. ఇద్దరిది వీడియో కూడా ప్లే అవుతుంది చూడండి డిఫరెంట్గా. సో అట్లా అన్నమాట. సో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్తే ఫ్రమ్ గ్యాలరీ అండ్ ఇదిగో ఏదైనా ఒక ఫుటేజ్ యాడ్ చేసుకోవాలంటే ఫొటోస్ కానీ లైక్ ఇట్లా ఏదో ఒకటి వీడియో శాంపుల్ కోసం యాడ్ చేసుకోవాలంటే ఏదైనా ఒక ఫుటేజ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఏదో ఒకటి మీకు చూపించడానికి చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ
ఏదైనా పిక్ మీకు యాడ్ చేస్తాను, జస్ట్ ఇట్లా ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఇక్కడ ఏదో ఒకటి ఇట్లా యాడ్ చేయొచ్చు అన్నట్టు. సో ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇట్లా యాడ్ చేసి చిన్నగా పెద్ద చేసుకోవచ్చు, ఇట్లా లైక్ ఇట్లా వేసుకొని ప్లే చేసేయచ్చు ఇట్లా. సో బాగుంటుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అట్లా అనమాట. అండ్ ఇక్కడ మీరు ఇంకేమైనా కావాలా, ఇంకేం కావాలి గైస్, ఇక్కడ మనకు గ్రీన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఇందులో ఈ మిడిల్లో మనం గ్రీన్ స్క్రీన్ పెట్టుకోవాలి. డిఫరెంట్గా ఏదైనా మేజిక్ అండ్ గ్రీన్ స్క్రీన్ సబ్స్క్రైబ్ లేదా ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ గురించి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ ప్లస్ సింబల్ కలిపితే ఇందాక చెప్పాను కదా, ఇట్లా వీడియో టు ఫోటో. అండ్ ఇక్కడ ఏదో ఒక గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏదో ఒక గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే, అండ్ ఇక్కడ చూడండి ఏదో ఒక గ్రీన్ స్క్రీన్, ఇది ఒకటి చూడండి, ఈ గ్రీన్ స్క్రీన్ చూడండి. సో ఇది ఇది అన్నమాట గ్రీన్ స్క్రీన్. సో డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ పెడతా చూడండి, చూపించడానికి చెప్తున్నా. అండ్ గ్రీన్ స్క్రీన్ చూడండి, దీనికి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలి. ఎలా అనేది ఇక్కడ చూపిస్తాను. ఈ గ్రీన్ స్క్రీన్ ఇట్లా ఓకే చేసిన తర్వాత దీనికి సెలెక్ట్ చేసుకోండి. కిందికి వెళ్ళి ఇట్లా మూవ్ చేస్తే ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ క్రోమా కీ కనిపిస్తుంది చూడండి. ఈ క్రోమా కీని ఓకే వేసుకోండి. ఈ క్రోమా కీని ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా మన ఫింగర్ ఉంటుంది కదా, మన ఫింగర్ని ఇట్లా బట్టి జస్ట్ ఇట్లా బట్టి వదిలేయాలంట. వదిలేసి ఇక్కడ ఓకే ఉంది చూడండి, ఓకే ఇక్కడ ఓకే వేసేసి వదిలేండి అనమాట. సో ఇప్పుడు ప్లే చేయండి చూడండి, డిఫరెంట్గా చూసారా, ఆ గ్రీన్ స్క్రీన్ వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ మంచిగా అనిపిస్తుంది చూడండి. అట్లా మీరు పెట్టుకోవచ్చు. గ్రీన్ స్క్రీన్ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఒకటి అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు సబ్స్క్రైబ్స్ ఎలా పెట్టుకోవాలి, లాస్ట్లో సబ్స్క్రైబ్ బటన్ ఎలా పెట్టుకోవాలి అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్ళిపోండి. సో ప్లస్ సింబల్కి వీడియో టు ఫోటో, అండ్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఏదైనా మీ సబ్స్క్రైబ్స్ వైట్ కానీ గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది కదా, అది మీరు సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను, ఉందా లేదా, ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటారు. చూడండి సబ్స్క్రైబ్ బటన్ వచ్చింది చూడండి. సబ్స్క్రైబ్ బటన్ మీకు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ కావాలంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లైక్ ఇట్లా సేమ్ టు యాస్టిస్ ఇక్కడ క్రోమా కీ అనిపిస్తుంది కదా, క్రోమా కీ ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా మన ఫింగర్ ఉంటుంది కదా, దీన్ని ఇట్లా పట్టేసి ఇక్కడ వదిలేయండి. సో ఇట్లా ఓకే వేసేసి జస్ట్ ఇట్లా సబ్స్క్రైబ్ బటన్ వస్తాయండి. చూసారా, సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. ఓకే, ఇలా మీరు చేసేసి మీరు ఏం చేస్తారంటే లైక్స్ మొత్తం టోటలీ కంప్లీట్ అన్నమాట. అండ్ ఫిల్టర్ చేసుకున్నారు, సో అప్లై చేసుకున్నారు. అండ్ టోటలీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫైనలీ ఇక్కడ ఒరిజినల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒరిజినల్ కనిపిస్తుంది కదా. మీ సైజ్ అంటే యూట్యూబ్ లాంగ్ వీడియో తీస్తుంటారా, షార్ట్ వీడియో తీస్తుంటారా చూసుకోండి. లైక్ మీరు షార్ట్ వీడియో తీసేది ఉంటే ఇక్కడ దీనికి ఓకే వేస్తే, లైక్ ఇట్లా దీనికి ఓకే వేస్తే ఇక్కడ 9:16 కనిపిస్తుంది కదా, దీనికి ఓకే వేసుకోండి. ఓకే వేసి దీంట్లో కింద ఈ వీడియోకి ఓకే వేసేయండి, ఇట్లా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మీకు సేవ్ కనిపిస్తుంది చూడండి, ఈ సేవ్కి ఓకే వేసుకోండి. సేవ్కి ఓకే వేసేస్తే ఇక్కడ టోటలీ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సో మనకు నా ఆండ్రాయిడ్ ఫోన్ జస్ట్ 1080 60 fps సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ అన్నమాట. అండ్ మీకు పెద్ద స్మార్ట్ ఫోన్ అయితే మీకు మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ 1080 ఉంది కదా, 4K అట్లా రెజల్యూషన్ కనిపిస్తుంది. సో మనం పెద్దగా చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇక్కడ ఓన్లీ 1080 కనిపిస్తుంది, 1080 పిక్ చేస్తాను. ఇక్కడ FPS ఉంది చూడండి, ఈ FPS అనేది 60 పెట్టుకోండి. 60 అంటే క్వాలిటీ అనేది బ్లేర్ కాదు, మంచిగా వస్తుంది అన్నట్టు. సో అండ్ ఇక్కడ అవరేజ్ ఉంది చూడండి, అవరేజ్ బిట్ రేట్ ఉంది కదా. సో మనం ఎక్కువ చేసుకోండి, ఇక్కడ మిడిల్లో పెట్టుకోండి, 50 పెట్టుకోండి. 50 పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ మంచిగా వస్తాయి. సో ఎక్కువ పెట్టుకుంటే ఇంకా మంచిగా వస్తాయి అనేది. ఇక్కడ మనకు సైజ్ చూడండి ఎక్కువ అవుతుంది. సైజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా యూట్యూబ్లో, చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి మనం మిడిల్లో పెట్టుకున్నాం. ఇంత బాగుంటుంది. ఇంత పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేసుకోండి. లైక్ ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకోండి. అండ్ హెవీగో చూస్తుండ్రా, ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అట్లా అన్నమాట. కంపల్సరీ ఇలా టోటలీ వీడియో ఎడిటింగ్ అయితే టోటలీ మీకు చూపిస్తాను అనమాట. కంపల్సరీ ఇలాంటి వీడియో ఎడిటింగ్ చేసుకోండి. ఏదైనా మీకు షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ లైక్ ఇట్లా ఎడిటింగ్ చేసుకోండి. కంప్లీట్లీ ఫన్నీ జోక్స్ పెట్టుకోండి, ఏదైనా మీరు మ్యూజిక్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి వితౌట్ కాపీరైట్. ఇందులో చాలా దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఇలా ఎడిటింగ్ చేసుకొని కంపల్సరీ మంచి వీడియోస్ చేసుకోండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థం అనుకుంటా చిన్న వీడియో ఎడిటింగ్ అయితే మీకు చూపించాను. మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.